మీడియా సోదరులకి నమస్కారాలు. అయితే నేను జగన్నాథ స్వామి మఠం సదావర్తి పలహార తక్షియా మఠం ప్రధాన అర్చకుడు సంతోష్ బ్రహ్మ నేను మాట్లాడుతున్నాను. అయితే నేను చింతాడు రవికుమార్ గారు గ్రేవెన్స్కి వెళ్ళి కొత్త రోడ్లో ఉన్న భూమిని ఇలాగ అన్యాక్రాంతం అవుతుందని చెప్పేసి చాలా మాట్లాడారు. అయితే ఏ అన్యాక్రాంతం కూడా ఏం లేదు. అయితే అరసవిల్లి దేవస్థానానికి సంబంధం ఉందని చెప్పారు. అరసవిల్లి దేవస్థానం కూడా సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ మేమే పేదవరాదని వస్తే మేము వాళ్ళకి భూమి ఇవ్వడం జరిగింది. షాజహాన్ కానీ ఏ అనార్కలి కానీ ఏ ముంతాజ్ కానీ ఎవరు కూడా ఇచ్చింది కాదు. ఇది మల్క్దాస్ బావాజీ వ్యవస్థాపకుడు మల్క్దాస్ బావాజీ గారు, అలాగే శీతల్ దాస్, పూర్ణప్రతాప్ దాస్, హరినారాయణ దాస్, గోపాల్ దాస్, పూర్ణచంద్ర దాస్, అలాగే ఉదల్ దాస్, అలాగే సీతారాం దాస్, అలాగే రాజారాం దాస్, అలాగే గంగారాం దాస్, రఘువీర్ దాస్ తర్వాత లక్ష్మీధర్ దాస్ బావాజీ గారు. ఈయన 12 ఈయన ఆధ్వర్యంలో ఈయన ఆధీనంలో ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది. అయితే ఈ మఠానికును ఎండోమెంట్కి దేవాదాయ శాఖ ఎటువంటి సంబంధం లేదు. భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళకి రోడ్డు కావాలనే భావంతో ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. కోన రవికుమార్ గారు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి ఆయన వరకు ఆయన సహాయం చేశారు. వాళ్ళకి రోడ్లు వేయించడం జరిగింది. అభివృద్ధి జరిగేటప్పుడు మనం ఆపకూడదు కాబట్టి మనకు అవకాశం ఉంటే సహాయం చేయాలి తప్పించి అభివృద్ధిని ఆపే ఇది మనకు లేదు. కాబట్టి చింతాడు రవికుమార్ గారు మీరు కూడా ఆలోచించి, ఎందుకంటే మీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు మాకు పెట్టారు, అయినా సరే మేము ఆ ఇబ్బందిని భరించుకుని ముందుకు వచ్చాం. అయితే మా మఠానికును ఎటువంటి దేవస్థానానికి సంబంధం లేదు. మా మఠం అనేది ప్రైవేట్ మఠం కాబట్టి మా ఇండివిజువల్ మఠం ఇది. మల్క్దాస్ బావాజీ గారి వ్యవస్థాపకుడి నుంచి ఇప్పుడు లక్ష్మీధర్ దాస్ బావాజీ గారు ఉన్నారు పక్కనే, ఆయన వరకు కూడా ఇది మాకు ప్రైవేట్ మఠం ఇది కొనసాగుతుంది. ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అది ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి ఏంటంటే రాజకీయ బురద మాత్రం జల్లకండి దయచేసి, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మా మఠం మీద ఎటువంటి రాజకీయ బురదలు జల్లకుండా ప్రశాంతంగా ఉంచండి. ఈ దైవ కార్యక్రమాలు చక్కగా సక్రమంగా జరిగేటట్టు మీరు వ్యవహరించండి తప్పించి మా మీద బురద జల్లడానికి, రాజకీయ బురద జల్లడానికి మాత్రం ప్రయత్నించకండి దయచేసి. ఇంకొక విషయం ఏంటంటే మా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది మా మఠంకి, ప్రైవేట్ మఠం అని చెప్పేసి. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మీరు చూడొచ్చు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చక్కగా ప్రతిదీ కూడా రాసి ఉంది. ఎవరికైనా మీకు డౌట్ ఉంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూడడానికి రావాలని కోరుకుంటే చూసి మీరు కూడా తరించవచ్చు. ఈ జడ్జిమెంట్ అనేది సంపూర్ణంగా ఉంది. ఇది మఠం ప్రైవేట్, ఏ దేవస్థానానికి కానీ దేనికి కానీ సంబంధించింది కాదు. కొత్త రోడ్లో ఉన్న 3.5 ఎకరాలు సీనియర్ సివిల్ జడ్జి గారు మా ఇంజన్షన్ ఆర్డర్ మీద మఠంకి సంబంధించింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత మొత్తం కూడా దాని మీద హక్కు అంతా కూడా జగన్నాథ స్వామి మఠంకే ఉంది అని సీనియర్ సివిల్ జడ్జి గారు ఇచ్చారు ఆర్డరు. అయితే దాని తర్వాత విషయం ఏంటంటే మేమేదో మధ్యతరగతి ఉన్నా లేని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి మీకు ఎందుకంటే ఆ బాధ. అయితే మఠంకి సంబంధించి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చాలామంది రైతులు చాలామంది వచ్చి అడిగితే వారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్ మీద ఇంజన్షన్ సీనియర్ సివిల్ జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ మీదే మేము మఠం వారు దీని చొరవ తీసుకుని ఇవ్వడం జరిగింది అంతే, కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ చాలామంది బృందావనం నుంచి అయితేనేమి, అయోధ్య నుంచి అయితేనేమి, మధురామయ నుంచి అయితే, కాశీ నుంచి అయితేనేమి, అవంతిక నుంచి అయితే, జగన్నాథ్ నుంచి పూరి, జగన్నాథ్ ద్వారక, ఇలా చాలా దగ్గర నుంచి కూడా చాలామంది సన్యాసులు వస్తుంటారు. వాళ్ళకి మనం ఇక్కడ నుంచి వాళ్ళకి ఇక్కడే వసతులు కల్పించి చాలా చక్కగా వాళ్ళని పంపించడం జరుగుతుంది. శ్రీ శ్రీ సదావర్తి పలహారి తక్షియా మఠం ఇప్పుడున్న మఠాధిపతి 12వ మఠాధిపతి లక్ష్మీధర్ దాస్ బావాజీ. श्री श्री फलाहारी महंत लक्ष्मणदास बाबा जी 12 नंबर मठाधिपति यहाँ का हूँ। पहले यहाँ ये मुलकदास बाबा जी ने ही प्रतिष्ठा किया था। उनके बाद गुरु परंपरा के हिसाब से उन्होंने चेला के हिसाब से उत्तलदास बाबा जी इस तरह से मेरा नंबर आया 12 नंबर। मेरे गुरुजी जब मेरे आगे का महंत महाराज नाम श्री श्री फलाहारी महंत फलाहारी महंत रघुवीर दास जी, उन्होंने विलनामा किया था। उन्होंने मुझे चेला गुरु परंपरा चेला के हिसाब से मुझे यहाँ पर देखभाल करने के लिए ही दायित्व दिया है। और ये मठ किसी के साथ और इसकी कोई ताल्लुक़ नहीं है। ये पूरा प्राइवेट मठ है जो कि सुप्रीम कोर्ट
से भी हमने डिग्री किया हुआ है। इसके साथ किसी भी देवालय किसी और के साथ कोई भी संबंध नहीं है।